హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ లెసన్లో మనం వేర్ క్లాజ్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం డిస్టింక్ట్ కీవర్డ్ గురించి తెలుసుకుందాం. కొన్ని సిచ్యువేషన్స్లో మన టేబుల్లో డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీస్ టేబుల్లో డిపార్ట్మెంట్ కాలం ఉంది అనుకోండి. ఐటీ డిపార్ట్మెంట్లో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు. మనం నార్మల్ సెలెక్ట్ క్వెరీ రన్ చేస్తే డూప్లికేట్ డిపార్ట్మెంట్ వాల్యూస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఎగ్జాంపుల్, సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీస్. అవుట్పుట్లో ఐటీ, హెచ్ఆర్ వాల్యూస్ మల్టిపుల్ టైమ్స్ రావచ్చు. కానీ మనకి యూనిక్ డిపార్ట్మెంట్ నేమ్స్ మాత్రమే కావాలి అంటే డిస్టింక్ట్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇప్పుడు అవుట్పుట్లో డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ అయ్యి యూనిక్ డిపార్ట్మెంట్ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. రిమెంబర్, డిస్టింక్ట్ టేబుల్లో ఉన్న డాటాని మాడిఫై చేయదు. ఆ క్వెరీ రిజల్ట్లో మాత్రమే డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసి ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డిస్టింక్ట్ అంటే యూనిక్ వాల్యూస్, సెలెక్ట్ అంటే రిట్రీవ్ డేటా, వేర్ అంటే ఫిల్టర్ డేటా. డిస్టింక్ట్ అంటే ఏంటి? రిమూవ్ డూప్లికేట్ వాల్యూస్ ఫ్రమ్ అవుట్పుట్. నెక్స్ట్ లెసన్లో మనం ఆర్డర్ బై గురించి నేర్చుకుందాం. దాని హెల్ప్తో డాటాని అసెండింగ్ మరియు డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.